ఐపీఎల్ అనేది మనందరం చూస్తూ ఉంటాం గానీ, మనలో చాలా మందికి ఐపీఎల్ యొక్క ఫ్రాంచైజీల మీద ఫ్రాంచైజీలను స్టార్ట్ చేసినటువంటి ఓనర్‌లు ఎట్లా డబ్బులు సంపాదిస్తారు? దాని గురించి పెద్దగా ఐడియా ఉండదు. ఎందుకంటే ఐపీఎల్ యొక్క ప్రైజ్ మనీ ఒక ₹100,00,00,000 అరౌండ్ అట్లా ఉంటుంది ప్రతి ఏడాది గూడా. కానీ ఈ యొక్క ప్లేయర్స్‌ని మెయింటైన్ చేయాలన్నా, వాళ్ళకిచ్చే ఫీజులు అనండి, వాళ్ళ మెయింటెనెన్స్ అనండి, వాళ్ళ ఫుడ్ ఖర్చులు, వాళ్ళ ట్రావెల్ ఖర్చులు ఇవన్నీ తడిసి మోపుడవుతాయి. ఏ మూలకి కూడా సరిపోదు. కానీ మరి ఈ ఫ్రాంచైజీలు ఎందుకంత వాళ్ళు ఆసక్తి చూపిస్తారు? చూపించడమే కాదు, మ్యాచ్ అంతా కూడా ఉండి 'ప్రీతి జింతా' లాంటి వాళ్ళు, 'షారుఖ్ ఖాన్', 'కావ్య మారన్' లాంటి వాళ్ళు, 'నీతా అంబానీ' లాంటి వాళ్ళు వీళ్ళంతా అక్కడే ఉండి మ్యాచ్ అయ్యే వరకు వెయిట్ చేసి మరి గెలిచినా, ఓడిపోయినా కూడా టీమ్‌తో ఇంటరాక్ట్ అయ్యి ఆ తర్వాతే వెళ్తారు. వాళ్ళకి ఎందుకంత ఇంపార్టెంట్? మరి ఏ రకమైనటువంటి డబ్బులు రాకుండా కేవలం ఖర్చు పెట్టుకొని మరి వాళ్ళతో పాటు ట్రావెల్ చేసినటువంటి అవసరం ఏముంటుంది? చాలా డబ్బులు వాళ్ళు నిజానికి సంపాదిస్తూ ఉంటారు. అయితే మనకి ఒకసారి కేటగరిటికల్‌గా దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రతి ఐపీఎల్ టీమ్‌కి కూడా ఒక ఓనర్ ఉంటారు. మనకు తెలుసు పంజాబ్‌కి 'ప్రీతి జింతా' ఉన్నట్టు, కేకేఆర్‌కి 'షారుఖ్ ఖాన్' ఉన్నారు. అట్లా ప్రతి ఐపీఎల్ టీమ్‌కి ఓనర్స్ అయితే ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళు డబ్బులు ఎట్లా సంపాదిస్తారు అనే దానికంటే ముందు మనం ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది. అయితే దానికి ముందు వచ్చినటువంటి ఐసీఎల్ గురించి ఒకసారి తెలుసుకోవాలి. ఇండియన్ క్రికెట్ లీగ్, బీసీసీఐతో గానీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీతో గానీ ఎటువంటి సంబంధం లేకుండా అనేటువంటి సంస్థ, ప్రైవేట్ సంస్థ ఐసీఎల్ అనేటువంటి కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది. దానికి బీసీసీఐకి మధ్య రకరకాల ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే లోకల్ గా ఉండేటువంటి క్రికెటర్స్ కావచ్చు, వేరే కంట్రీ నుంచి క్రికెటర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఐసీఎల్ లోకి రావడం, ఆడడం, కొన్ని సంవత్సరాలు ఆ లీగ్ నడిచింది. దాంట్లోంచి ఐపీఎల్ తీసుకొచ్చింది బీసీసీఐ. దాంతో ఐసీఎల్ నెమ్మదిగా కనుమరుగైపోయింది. పైగా ఐసీఎల్ లో పోటీ చేసేదే వాళ్ళని బీసీసీఐ లైఫ్ లాంగ్ బ్యాన్ చేస్తాం అనేసి స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే అఫీషియల్ రూల్ పెట్టారు. దాంతో ఐసీఎల్ నెమ్మదిగా కనుమరుగైపోయింది. ఐసీఎల్ జీ ఛానల్స్ లో మాత్రమే, జీ తెలుగు అనండి, జీ హిందీ వీటన్నిటిలో టెలికాస్ట్ అయ్యేది. సో 2008 నుంచి కూడా ఐపీఎల్ అనేది మనకి ఒక గేమ్ గా స్టార్ట్ అవుతూ వచ్చింది. అప్పటి నుంచి కూడా జనాలు చూడటం మొదలు పెట్టారు. ఎదుగుతూ ఈ రోజు మనం 2024లో ఐపీఎల్ ని చూస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ ఐపీఎల్ ఎవరు గెలుస్తారు అనే దాని గురించి అందరూ మాట్లాడుకునే టైంలో ఐపీఎల్ ఓనర్స్ కి డబ్బులు ఏ విధంగా వస్తాయి అనే దాని గురించి మనం ఒకసారి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఐపీఎల్ టీమ్ ఓనర్స్ కి చాలా రకాలుగా డబ్బులు వస్తూ ఉంటాయి. ఫస్ట్‌ది టైటిల్ స్పాన్సర్. మీరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఐపీఎల్ మొదలైనప్పుడు డిఎల్ఎఫ్ ఐపీఎల్ అని పిలిచేవారు. కొన్నాళ్ళ తర్వాత పెప్సీ ఐపీఎల్ అని, తర్వాత వివో ఐపీఎల్ అని, ఇప్పుడు టాటా ఐపీఎల్ అని పిలుస్తున్నారు. దీన్ని టైటిల్ స్పాన్సర్షిప్ అంటారు. పెద్ద పెద్ద బ్రాండ్స్ టైటిల్ స్పాన్సర్ అవడం కోసం పోటీ పడుతుంటే చాలా ఖర్చు పెడుతూ ఉంటాయి. ఐపీఎల్ స్టార్ట్ అయిన కొత్తల్లో డిఎల్ఎఫ్ టైటిల్ స్పాన్సర్ గా ఉండడం కోసం 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 40 కోట్లు డిఎల్ఎఫ్ కంపెనీ బీసీసీఐకి ఇచ్చింది. దాని తర్వాత 2013 నుంచి 15 మధ్యలో టైటిల్ స్పాన్సర్ గా పెప్సీ, కూల్ డ్రింక్ సంస్థ పెప్సీ ఉంది. అట్లాగే 2016 నుంచి 17 మధ్య వివో దాదాపు 100 కోట్లు పెట్టి మరి సంస్థకి ఐపీఎల్ కి స్పాన్సర్షిప్ గా ఉంది. ఆ తర్వాత కాలంలో 440 కోట్లు ఇచ్చేది టైటిల్ స్పాన్సర్ గా ఉండడానికి వివో సంస్థ. ప్రస్తుతానికి 330 కోట్లతో టాటా కంపెనీ టైటిల్ స్పాన్సర్ గా ఉంది. అయితే టాటా వివో కంటే చాలా తక్కువే ఇచ్చేది. అందుకే టైటిల్ నిర్వాహకులు ఎప్పుడూ కూడా చైనీస్ కంపెనీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళైతే పెద్ద అమౌంట్స్ ఇస్తారు కాబట్టి. అదలా ఉంటే టైటిల్ స్పాన్సర్ నుంచి వచ్చినటువంటి ఆదాయంలో 50% బీసీసీ ఉంచుకుంటుంది, మిగతా 50% ఐపీఎల్ టీమ్ ఓనర్స్ అందరికీ సమానంగా పంచిపెడుతుంది. అట్లా వాళ్ళు ఆదాయం సంపాదిస్తారు. ఇంకొకటి, టైటిల్ స్పాన్సర్స్ లాగానే రకరకాల వాటిని కూడా వీళ్ళు ఈ యొక్క ఐపీఎల్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎట్ టైర్స్ స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అంటూ ఉంటారు. అట్లా కెరెంట్ అనేటువంటి బ్రాండ్ పవర్ ప్లే ని వాళ్ళు టాటా బ్రాండ్, టాటా న్యూ బాక్స్ ని, డ్రీమ్ 11 అనే బ్రాండ్ గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ అని లాస్ట్ లో ఇస్తూ ఉంటారు. ఎన్నో కోట్లు వాళ్ళు బీసీసీకి ఇస్తూ ఉంటారు. ఒక రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం అఫీషియల్ స్పాన్సర్స్ నుంచి 210 కోట్ల రూపాయలు బీసీసీ ఇందులో తీసుకుంటోంది ఈ స్పాన్సర్స్ నుంచి. సో ఇందులో కూడా సగం అనమాట. సో మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ది రైట్ టు బ్రాడ్కాస్ట్. ఎందుకంటే ఐపీఎల్ కి వచ్చేటువంటి అతిపెద్ద ఆదాయ మార్గం బ్రాడ్కాస్టింగ్ మార్గమే. ఎందుకంటే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ ఏదో ఒక టీవీ ఛానల్లో ప్రసారం అవ్వాలి, అట్లా ఆన్లైన్ లో ఏదో ఒక వెబ్సైట్ లో స్ట్రీమింగ్ యాప్ లో ప్రసారం అవ్వాలి. సో ఏ టీవీ ఛానల్, ఏ యాప్ ఎక్కువ డబ్బులు ఇస్తాయో
వాళ్ళకే బీసీసీఐ ఆ రైట్స్ ని ఇస్తుంది. సో 2010 నుంచి 17 వరకు సోనీ సంస్థ దాదాపు 210 కోట్లు పెట్టి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని తీసుకుంది ప్రతి సంవత్సరానికి. సో 2017 వరకు ఐపీఎల్ సోనీ ఛానల్స్ లో మనం చూస్తూ ఉండేవాళ్ళు. తర్వాత 2018 నుంచి 2022 వరకు, అంటే కంప్లీట్ 5 సంవత్సరాలకి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు 16,400 కోట్లు పెట్టి వాళ్ళు బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సంపాదించుకున్నారు. అంటే సంవత్సరానికి 3,300 కోట్లు. ఇప్పుడు ప్రస్తుతానికి జియో సినిమా, డిస్నీ ఇండియా కలిసి ఏకంగా 24,000 కోట్లు పెట్టి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని వాళ్ళు సంపాదించుకున్నారు. గత 2 సంవత్సరాలుగా జియో సినిమాలోనే ఐపీఎల్ మనం చూస్తున్నాం, స్టార్ స్పోర్ట్స్ లో చూస్తున్నాం, అంటే డిస్నీ వాళ్ళు. సో ఈ పెద్ద అమౌంట్ ని వాళ్ళు ఈ ఛానల్స్ కి సంబంధించి రైట్స్ ని, డిజిటల్ రైట్స్ ని అమ్ముకున్న తర్వాత ఇందులో మళ్ళీ 50% వీళ్ళ దగ్గర పెట్టుకుని మిగతా 50% టీమ్ ఓనర్స్ కి సమానంగా ఇచ్చేస్తారు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి టీవీ ఛానల్స్ ఐపీఎల్ ని ఎందుకు ప్రసారం చేస్తున్నాయి? వాళ్ళకి ఏం లాభం వస్తుంది? ఐపీఎల్ ఓనర్స్ చూసాం, బీసీసీ చూసాం, టీవీ ఓనర్స్ కి, బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి ఏం వస్తుంది? నిజానికి టీవీ ఛానల్స్ ఓనర్లు బాగా సంపాదిస్తారు వాళ్ళు పెట్టిన దాని మీద. మనం ప్రతి ఓవర్ కి మధ్యలో వచ్చేటువంటి యాడ్ కానీ, మ్యాచ్ మధ్య వచ్చే యాడ్ కానీ, ఇన్నింగ్స్ మధ్య వచ్చే యాడ్ కానీ, ప్రతి 10 సెకండ్ల యాడ్ కి ఒక్కసారి ప్లే చేసినందుకు 15 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ఎనీ కంపెనీ, ఉదాహరణకు ఒక థమ్స్అప్ యాడ్ వచ్చింది అనుకోండి, ఓవర్ కి మధ్యలో 10 సెకండ్ల నిడివికి 15 లక్షలు, మళ్ళీ ఇంకోసారి అయితే మళ్ళీ 15 లక్షలు. అట్లా కంప్లీట్ గా ఎన్నిసార్లు ప్లే చేస్తే అన్నిసార్లు 15 లక్షలు జియో సినిమా కానీ, స్టార్ స్పోర్ట్స్ కానీ తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో మీరు ఆలోచిస్తే 2 నెలల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో, ఈ ఐపీఎల్ లో మీకు ఎన్ని యాడ్లు రన్ అవుతాయి, ఎన్ని వేల యాడ్లు రన్ అవుతాయి, కౌంట్ చేసుకుంటే వీళ్ళు ఎంత సంపాదిస్తారో మీకు అర్థమవుతుంది. సో బీసీసీ ఇచ్చేటువంటి 50% రెవెన్యూని అన్ని టీమ్స్ కూడా సమానంగా పంచుకుంటాయి. కానీ నిజానికి ఒక టీం ఓనర్ దృష్టిలో చూస్తే ఈ డబ్బు వీళ్ళకి ఏమాత్రం సరిపోదు. మనం ముందే చెప్పుకున్నాం, ప్రతి టీము కేవలం ప్లేయర్స్ మీద 200 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. సో సెపరేట్ గా టీమ్స్ కి మళ్ళీ ఆదాయ మార్గాలు ఉన్నాయి, బీసీసీతో సంబంధం లేకుండా. ముఖ్యమైనది టీమ్ స్పాన్సర్స్. ప్రతి టీం యొక్క జెర్సీ మీద మీకు ఇక్కడ బ్రాండ్ ఉంటుంది, బిగ్గెస్ట్ బ్రాండ్. సో మొత్తం మీకు టీమ్ జెర్సీ, ఈ జెర్సీ మొత్తం మీద కూడా ఒక క్యాప్స్ మీద, ప్యాంట్ మీద, ఇవన్నీ కలిపి దాదాపు 10 లోగోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో బ్రాండ్ లోగో జెర్సీకి ముందు భాగంలో ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపించే చోట ప్రింట్ చేస్తే దాదాపు 20 నుంచి 30 కోట్లు, వెనక పక్క గనక వాళ్ళు ప్రింట్ చేస్తే 10 నుంచి 15 కోట్లు వరకు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రాంచైజీ ఓనర్స్ కి. ఒక్కొక్క టీము ఆ టీమ్స్ యొక్క బ్రాండ్ వాల్యూ బట్టి ఉంటుంది. సిఎస్కే, ముంబై, ఆర్సీబీ 3 టీంల యొక్క బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు యావరేజ్ కంటే కూడా. ఈ 3 టీమ్స్ కి కలిపి 75% ఫ్యాన్ బేస్ ఉంది ఇండియాలో మొత్తం. ఈ 3 టీమ్స్ కలిపి, మిగతా ఫ్యాన్ బేస్ అన్ని కలిపి కేవలం 25% ఫ్యాన్ బేస్ ఉంది. పెరగొచ్చు రేపు పొద్దున, బట్ ప్రస్తుతానికి అది. సో ఇందులో కూడా వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో టికెట్ సేల్స్ ద్వారా కూడా ఐపీఎల్ వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ప్రతి టీము కూడా వాళ్ళ హోమ్ ప్లేస్ లో 7 మ్యాచెస్ కంపల్సరీ ఆడాలి. సో ఈ టికెట్లు ఎక్కడైతే అక్కడ సేల్ అవుతాయో దాంట్లో మెయింటెనెన్స్ డబ్బులు పక్కన పెట్టగా, గ్రౌండ్ మెయింటెనెన్స్ అవన్నీ పక్కన పెట్టేగా 80% ఐపీఎల్ ఓనర్కి వస్తాయి. 20% ఆ క్రికెట్ బోర్డు ఉంటుంది కదా లోకల్, ఆ బోర్డుకి వెళ్తుంది. ఇప్పుడు వాంకడేలో జరిగింది అనుకోండి, 80% నీతా అంబానీకి వస్తుంది, 20% వచ్చేసి ఈ మహారాష్ట్ర క్రికెట్ బోర్డుకి వెళ్తుంది. సో ఐపీఎల్ లో ఒక్కొక్క మ్యాచ్ మీద 4 కోట్లు వస్తుందని చెప్తారు. సో 28 కోట్ల రూపాయలు 7 మ్యాచ్ల మీద వస్తాయి అనేసి ఒక అంచనా ఉంది. సో దాంట్లో 20% స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కి వెళ్తే మిగతా 80% వీళ్ళకి వస్తుంది. 3 ముఖ్యమైనది ఏంటంటే మర్చెండైజ్ ద్వారా కూడా వీళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఆ టీమ్స్ ని అభిమానించేవారు, ఆర్సీబీ అనండి, ఎస్ఆర్హెచ్ అనండి, ఇట్లా ఆ టీమ్స్ అభిమానించేవారు ఫోన్ కవర్స్ మీద, కీ చైన్స్ మీద, జెర్సీలు కూడా ప్రింట్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళే ప్రింట్ చేసి మరి అమ్ముతూ ఉంటారు. దీన్ని మర్చెండైజ్ అంటారు. ఈ మర్చెండైజ్ ద్వారా కూడా బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇక ఆఖరిది ఏంటంటే ప్రైజ్ మనీ కూడా గెలిచిన టీం కి 20 కోట్లు, ఓడిన టీం కి 13 కోట్లు, క్వాలిఫైర్ 2 లో ఓడిన టీం కి 3 కోట్లు, అట్లాగే డిఫరెంట్ అమౌంట్స్ అనేవి ఇక్కడ ఇస్తూ ఉంటారు. సో ఈ మనీలో సగం వీళ్ళు ఐపీఎల్ ఓనర్స్ తీసుకుని మిగతాది ఈ యొక్క క్యాండిడేట్స్ కి, అంటే ప్లేయర్స్ కి ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ప్లేయర్స్ కి మీకు ఆడిషన్ ద్వారా సంపాదించుకోవచ్చు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్, వీటి ద్వారా డబ్బులు సంపాదించుకుంటారు. మళ్ళీ సెపరేట్ గా ప్రతి ప్లేయర్ కి మ్యాచ్ ఫీ అనేది ఉంటుంది. సో ఇట్లా ఐపీఎల్ టీమ్ ఓనర్స్ అనే వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఈ విషయం మనకు చాలా మందికి తెలియకపోవచ్చు. సో షేర్ చేయండి, కుదిరితే మీ వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టండి, ఫేస్బుక్ లో షేర్ చేయండి, ట్విట్టర్ లో షేర్ చేయండి. చాలా మందికి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇలాంటి కాంటెంట్ వీడియోస్ తెలియజేయడం కోసం వీడియో చేస్తున్నాం. సో డెఫినెట్లీ షేర్ చేయండి.